బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మమతా తుఫాను క్రమంగా బలహీనపడుతోంది. రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే వీలుంది. కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారీ ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తీవ్ర తుఫాను దాటికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. తీరం దాటినప్పటికీ భూభాగంపై తీవ్ర తుఫానుగానే కొనసాగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యా సంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు పొడిగించారు. భారీ వర్షాల నేపథ్యంలో 14 జిల్లాలకు ఆరెంజ్, 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.